హలో గాయ్స్, 31st దావత్ కోసం గట్టిగా ప్లానింగ్ చేసుకున్నారా? మీ సామాగ్రి సరుకులతో రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా భారీ బడ్జెట్లతో పటాకులు పేల్చకపోయినా మీకున్న బడ్జెట్తో ప్లానింగ్ చేసుకునే ఉండొచ్చు. ఓకే, జాగ్రత్తగా సంబరాలు చేసుకోండి. కానీ ఇప్పుడు ఈ వీడియో చూడండి, కొన్ని కుక్కలు ఎలా మురుగుతాయో. Happy Diwali, please पटाखे मत फोड़ना. The dogs feel very upset. प्लीज क्रैकर्स मत बर्स्ट कीजिए क्योंकि पोल्यूशन बहुत ज़्यादा हो जाता है। पटाखे वगैरह ना छोड़िएगा क्योंकि आपके नेबर्स को चोट लग सकती है। प्लीज मेरी सांस को बेरोक रखिए। दिवाली पे पटाखे स्किप कीजिए। रोड गाड़ी चलाने के लिए, पटाखे चलाने के लिए नहीं। అయితే ఈ కుక్కలు మురిగింది న్యూ ఇయర్ కోసం కాదు, దివాళీ రోజున టపాసులు వద్దు అని చెప్పనీకి. మరి ఇప్పుడు నేనెందుకు ఈ వీడియో చేశాను అంటే, మరి ఈరోజు ఎందుకు మురగడం లేదు? ఈరోజు అంతకు మించిన టపాసులు ప్రపంచవ్యాప్తంగా పేలుతాయి కదా. ఆ రోజు దివాళీ మన హిందూ సాంప్రదాయంలో హిందువులు మాత్రమే జరుపుకునే పండగ. అప్పుడు మురిగిన కుక్కలు ఇప్పుడు గుద్ద నోరు అన్నీ మూసుకొని ఉన్నాయి. ఎందుకు? ఆలియా భట్ అయితే జంతువుల గురించి మాట్లాడింది. మరి ఇప్పుడు జంతువులకు ఇబ్బంది కదా. ఇప్పుడు కాల్చే బాంబుల ద్వారా ఆక్సిజన్ ఏమైనా వస్తుందా? పర్యావరణానికి మంచి ఏమైనా చేకూరుతుందా? ఈ కుక్కల మాటలు వినకూడదని చెప్పనీకే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకు మించిన రెట్టింపులో జరగాలి దివాళీ సంబరాలు. ఈ మధ్య ఈ బాలీవుడ్లోనే కాదు, మన టాలీవుడ్లో కూడా మొదలయ్యాయి ఇలాంటి కుక్కలు. ఇన్స్టాగ్రామ్లో 3-4 రీళ్లు చేసే ప్రతి పిచ్చనా కొడుకు కూడా సెలబ్రిటీలాగా ఫీల్ అయ్యి హిందూ పండుగల గురించి మాట్లాడుతున్నారు. మరికొన్ని రోజుల్లో సంక్రాంతి రాబోతుంది. అప్పుడు కూడా మాంజా వద్దు అఫ్కోర్స్, కానీ పక్షులకు దాడి హాని, పక్షులకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి పండగను జరుపుకోకుండా, సంతోషంగా జరుపుకోకుండా ఆపగలిగే కొన్ని శక్తులు తయారవుతాయి. హిందూ పండుగలు అనగానే గుర్తుకొస్తాయి వీళ్ళకు అన్ని రూల్స్ రెగ్యులేషన్స్, పర్యావరణము, తొక్క తోటకూర ఇవన్నీ. ఓకే, మీరు న్యూ ఇయర్ సంబరాలు అయితే సంతోషంగా జరుపుకోండి. హిందూ పండుగలు అంతకు మించిన రెట్టింపుతో జరుపుకోండి.